అవతారాలకు గురువులు అవసరమా? విక్రమార్కుడు పట్టు వదలకుండా చెట్టు వద్దకు వెళ్తాడు. ఆ మానుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకొని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు. శవంలోని బేతాళుడు ఏం ప్రశ్న వేసి మళ్ళీ ఆ మహారాజు మౌనాన్ని భంగం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ బేతాళునికి గురు పౌర్ణమి గుర్తొచ్చింది. వెంటనే దానికి సంబంధించిన ఓ సందేహానికి విక్రమార్కుడి నుంచి సమాధానం రాబట్టాలనుకున్నాడు. ఇలా మహారాజును మాటల్లోకి దింపే ప్రయత్నం చేశాడు. విక్రమార్క, మనలాంటి సామాన్యులు గురువుల్ని ఆశ్రయించడం సాధారణమే. వాళ్ళు మనకేదో దారి చూపుతారని ఆశించటము సవమే. కానీ రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులకు కూడా గురువులు అవసరం ఉందంటావా? ఓవైపు వాళ్ళను సమస్తం తెలిసిన జ్ఞానమూర్తులని ప్రస్తుతిస్తారు, మరోవైపు గురువుల వద్ద శ్రద్ధగా అన్ని విద్యలు నేర్చుకుంటారని చెబుతూ ఉంటారు. రెండింటికి ఏమన్నా పొంతన ఉందా? కొంచెం తెలిసిన మనమే ఇతరులు ఏదన్నా చెబుతుంటే బోడి వెళ్ళావేంటి, నాకు చెప్పేది అన్నీ నాకు తెలుసు అంటూ వినకుండా పక్కకు వచ్చేస్తాం. అలాంటిది సర్వజ్ఞులైన ఆ అవతారమూర్తులు ఎలా గురువుల వద్ద కుదురుగా కూర్చొని మాకేమీ తెలియదో అన్నట్లు శ్రద్ధగా విన్నారు. నేనైతే ఏంటి గురువుగారు మీరు చెప్పేది నేను వినేది అంటూ లేచొచ్చేసేవాణ్ణి. మరి వారు అంత వినయంగా ఎలా వింటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అని చెప్పాడు. బేతాళుడు సందేహాలకు విక్రమార్కుడు మందహాసం చేస్తూ ఇలా సమాధానం చెప్పాడు. బేతాళ, గురువులను తక్కువ అంచనా వేయబట్టే, వారి వద్ద వినయంగా ఏ విద్యలు నేర్చుకోకపోబట్టే నీవు ఇలా బేతాళుడివై శరీరాన్ని ఆశ్రయించకుండా అవస్థలు పడుతున్నావు. అంటే ఆ సర్వేశ్వరుడు తనను తాను నిగూఢపరుచుకుంటూ గురువు రూపంలో ఈ భూమిపై చరిస్తాడని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడు అవతారాలు దాల్చినప్పుడు ఆ శాస్త్రవచనాలన్నీ ఆచరించి చూపిస్తాడు. ఉదాహరణకు శ్రీరాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినా ఎంతో అనుకోవగా వశిష్ఠ, విశ్వామిత్రుల వద్ద విద్యలు అభ్యసించాడు. ఎలాంటి భేషజాలు లేకుండా సందేహాల్ని అడిగి మరీ నివృత్తి చేసుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడు సాందీప మహర్షి శుశ్రూతలు చేసి మరి సకల విద్యలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం గురుదక్షిణ చెల్లించుకోవటానికి తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు ప్రభాసి తీర్థంలో తప్పిపోయిన తన కుమారుణ్ణి గురుదక్షిణగా తెచ్చి ఇవ్వమని కోరింది గురుపత్ని. ప్రభాసి తీర్థంలో సముద్ర స్నానం చేస్తుండగా గురుపుత్రుణ్ణి పాంచార్జునుడు అనే రాక్షసుడు అపహరించుకుపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతనితో పోరాడి సంహరించి గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి గురుపత్నికి దక్షిణగా సమర్పించాడు. అంతటి అవతార పురుషుడు కూడా ఆదర్శ శిష్యుడుగా ప్రవర్తించి రాబోయే తరాలకు మార్గదర్శి అయి నిలిచాడు. తనే భగవద్గీత 4వ అధ్యాయంలో గురువులకు సాష్టాంగ ప్రణామం చేసి వారిని ప్రశ్నించి వారికి పరిచర్యలు చేసి జ్ఞానాన్ని అర్థించు అని అర్జునుడికి హితబోధ చేశాడు. ఆ యుగాల్లోనే కాదు, కలియుగంలో శ్రీరామకృష్ణులుగా అవతరించినప్పుడు కూడా భగవంతుడు ఆదర్శ శిష్యుడుగా ప్రవర్తించాడు. తోతాపూరి అనే బ్రహ్మజ్ఞాని వద్ద శిష్యరికం చేశాడు. ఆధ్యాత్మిక సాధనాల్లో పురోగతిని సాధించాలంటే గురువు సాన్నిధ్యంలో గడపాల్సిందే. ఒకరి గురువుగా ఎంచుకున్నాక అతనిని సాధారణమైన వ్యక్తిగా భావించకూడదు, లోపాల్ని పట్టించుకోకూడదు అనేవారు శ్రీరామకృష్ణులు. దక్షిణామూర్తిగా గురువులకే గురువుగా భాషించిన పరమశివుడు పార్వతీదేవికి గురువు ప్రాధాన్యాన్ని వివరిస్తూ గురుకృప లేకపోతే ధనం, విద్య, బలం, భాగ్యం కూడా నిర్ధకమై వారు అధోగతి పాలవుతారు అన్నాడు. ఇప్పటికైనా అర్థమైందా అవతారమూర్తులు కూడా ఎందుకు గురువుని ఆశ్రయిస్తారో?